తెలుగు మీడియా రంగంలో 10 టీవీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కుప్పంలో పర్యటిస్తున్న ఆయన 10 టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 10 టీవీ పైన ప్రశంసలు కురిపించారు. 10 టీవీ క్యాలెండర్ను పరిశీలించిన ఆయన క్యాలెండర్ ముద్రించిన తీరును ప్రశంసించారు. క్యాలెండర్ చక్కగా ఉందంటూ చంద్రబాబు కితాబిచ్చారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా 10 టీవీ వ్యవస్థ చక్కగా పనిచేస్తోందన్నారు. నలుమూలల ఉన్న వార్తలను వెలికితీసి ప్రజలకు అందించడంలో 10 టీవీ ఛానల్ ముందుందని సీఎం కొనియాడారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమాజ శ్రేయస్సు కోసం 10 టీవీ కృషి చేస్తోందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో 10 టీవీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. తెలుగు మీడియా రంగంలో 10 టీవీకి ప్రత్యేక స్థానం ఉందని చంద్రబాబు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ ఏడాది నూతన సంవత్సర క్యాలెండర్ 10 టీవీ అన్ని హంగులతో ముద్రించింది. ఏడాదిలో జరిగే పండుగలు ప్రత్యేకతలతో పాటు రంగురంగులతో అలరించేలా క్యాలెండర్ను ముద్రించింది 10 టీవీ. టెన్ టీవీ ప్రేక్షకులకి అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారో మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు 3 రోజులు పర్యటన సందర్భంగా రమారమి 2,000 కోట్ల రూపాయలైన విలువైన పనులకి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో అద్భుతమైన కార్యక్రమం సూర్యఘర్ పేరుతోటి కుప్పం నియోజకవర్గం మొత్తం ఉచితంగా కరెంట్ ఇచ్చే విధంగా సోలార్ తోటి మన నియోజకవర్గాన్ని వెలుగులు నింపే విధంగా కార్యక్రమాన్ని నడుమూరు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి హస్తాల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఇంత అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా 10 టీవీయే కాదు ఇతర మీడియా సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువేసి మంచి ఏ విధంగా జరుగుతుందనే దాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మీడియా సంస్థల మీద అలాగే జర్నలిస్టుల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీడియా కూడా భాగస్వాములై ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి సహకరించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.